హాయ్ ఆల్, నేను మీ బున్ని బాబు. సో బేసిక్గా ఈ వీడియో అయితే నా నైట్ డిన్నర్ గురించి అండి. సో నైట్ ప్రిపేర్ చేసిన ఐటమ్ అనమాట ఇది. వైట్ రైస్లో బాయిల్డ్ చికెన్ వేశారు, లైట్గా పసుపు వేస్తారు, నాకు మంచిదని చెప్పి ఆరోగ్యానికి. అలాగే నెయ్యి మస్ట్ అండోయ్, నెయ్యి లేకపోతే బున్నుబాబు అస్సలు తినడు. సో ఎందుకు ఇంత ఆత్రంగా ఇంత ఇదిగా తింటున్నానంటే, పొద్దున్నుంచి బున్నుబాబు ఇంట్లో లేడనమాట. మా మామ ఇంటికి వెళ్ళాము పొద్దున్నే. సో హడావుడిలో నాకు జస్ట్ 2-3 బాయిల్డ్ ఎగ్స్ విత్ కిబ్బులు అయితే తినిపించేశారు. మధ్యలో స్నాక్స్ అవి కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాము. ఎందుకో ఇంటి కంఫర్ట్ వేరు కదండి. సో వెళ్తున్న డ్రైవ్లో కానీ డ్రైవ్ ఎంజాయ్ చేశాను, కానీ ఫుడ్స్ పెద్ద నేను ఇష్టపడలేదు. చాలా ట్రై చేశారు పెట్టడానికి. ఆ తర్వాత అక్కడ మా అత్త కొబ్బరన్నం, మటన్ కర్రీ అవన్నీ కూడా పాపం చేసింది. నేను వస్తున్నానని సంభవ్ నాకు తినాలనిపించలేదు. సారీ అత్త, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా నీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే వేడివేడిగా ఇంటికి వచ్చాక చికెన్ ప్రిపేర్ చేసుకున్నారు. నా కోసం సెపరేట్గా అయితే బోన్స్ తీసుకొస్తూ ఉంటారు. నేను ఎంత ఆత్రంగా తింటున్నానంటే అదిగోండి చోక్ అయింది నాకు. మా అన్ని పప్పీస్కి చెప్తున్నాను, దయచేసి ఆత్రంగా తినకండి, ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్ళిపోదు. ఆల్రెడీ ఆ కోడి చచ్చిపోయిన కోడే, ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోదు. ప్రశాంతంగా మెల్లగా తినండి. ఎందుకంటే మీకు ఏమన్నా అయిందంటే మీ మమ్మీస్ మళ్ళీ హాస్పిటల్స్కి పరిగెత్తాల్సి వస్తుంది. స్లోగా చిన్నగా కొరికి తినండి. ఆల్రెడీ మనం పప్పీస్ కాబట్టి వాళ్ళు చక్కగా ఉడికించే పీసెస్ అన్ని చిన్నగా చేసే పెడతారు. సో నేను పప్పీస్ అందరికీ ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, చక్కగా ప్రశాంతంగా తినండి, హాయిగా పడుకోండి. సో దట్ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, మీ మమ్మీలు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ బౌల్ అయితే నాకేదాకా నిద్ర పట్టదు, ఎందుకంటే యమ్మ ఆకలేస్తుంది. పొద్దున అత్త దగ్గర తినుంటే బాగుండేది, కొంచెం నాకు కంఫర్ట్గా ఉండేది. ఎంతో ఆకలేస్తుంది, కడుపు కాలితే కానీ బుద్ధి రాదంటారు కదా, నా పరిస్థితి అదే అనమాట. ఎప్పుడు పెట్టిద్దా అని లీటర్లు సొల్లు కార్చుకుంటూ కూర్చున్నాను. పాపం మా అమ్మ హడావుడిగా ప్రిపేర్ చేసి ఫస్ట్ నాకే పెట్టింది. వాళ్ళు వండుకునే చికెన్ కూడా పక్కన పెట్టేశారు, ప్రశాంతంగా చేసుకోవచ్చు, ముందైతే పాపం బున్నుబాబుకి పెట్టేద్దాం ఫుడ్ అని చెప్పి. సో నా పరిస్థితి ఇది. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే, మధ్యలో వాళ్ళు పెట్టే ట్రీట్స్ వద్దనకుండా తినండి. మార్నింగ్ ఎప్పుడో తిని మేము ఉండగలం కదా అని ఓవర్ యాక్షన్ చేయకండి. ఆల్ మై డియర్ పప్పీస్ అండ్ డాగ్స్ అసోసియేషన్స్కి చెప్తున్నాను, దయచేసి మధ్యలో వాళ్ళు ఇచ్చే జీడిపప్పు లాంటివి, అలాగే చిన్న ఫ్రూట్ కట్స్ ఏమైనా ఇచ్చినా, స్పెషల్లీ మనకి ఇష్టపడే ఫ్రూట్సే ఇస్తారు. వాటర్ మెలన్, లేదంటే గింజలు తీసేసిన యాపిల్, అలాంటివి. దయచేసి గ్రేప్స్ తినకండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా తినొచ్చు, మా పప్పీస్ అందరం కూడా మేము తింటాము. నేను వెళ్ళినప్పుడల్లా మా డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ట్రీట్స్ అనేవి తింటే ఇంత ఆకలి అనేది వేయదు మీకు. సో దట్ ప్రశాంతంగా ఈవినింగ్ ఫుడ్ అమ్మ వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. అంతేగాని నాలాగా ఓవర్ యాక్షన్ చేసి నేను వాళ్ళ ఇంట్లో తినను, రైడ్లో ఉంటే తినను, నాకు నా ఇంట్లోనే నా ఫుడ్ పెడితేనే తింటాను అని వెధవేషాలు వేస్తే ఇదిగో నా పరిస్థితి ఇది. ఇప్పుడు నైట్ 9 అవుతోంది. మామూలుగా అయితే ఈవినింగ్ 5:30 కల్లా తినేసి హ్యాపీగా వాక్కి వెళ్ళిపోతాడు బునుగాడు. ఈరోజు మాత్రం నా పరిస్థితి ఇది. అన్నట్టు చెప్పలేదు కదండి, నా రైడ్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశాను నేను, వచ్చేటప్పుడు అక్కతోటి, వెళ్ళేటప్పుడు కూడా. సో ఇది ఇవాల్టి కథ.